హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా వ్లాగ్. ఈరోజు వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇక్కడైతే ఇడ్లీ అండ్ చట్నీ మాత్రమే దొరుకుతాయి. తప్పకుండా మీరందరూ ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి. ఇందులో ఒక స్పెషల్ పౌడర్ వాడతారు. దానివల్లే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఈ సీక్రెట్ రెసిపీని చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, కారం పొడి, చింతపండు, వెల్లుల్లండి. చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పల్లీలు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపాలి. పల్లీలు మాడిపోతే చట్నీ టేస్ట్ ఉండదండి. పల్లీలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి కూడా లో ఫ్లేమ్లో రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో వేయించుకున్న పల్లీలను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కారం పొడి కూడా వేసి కలుపుకొని నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని కూడా ప్యాన్లో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఈ చట్నీ టేస్ట్ చేసామండి. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంట్లో ఒకసారి ట్రై చేసా. సేమ్ ఫ్లేవర్తో నాకు వచ్చిందండి. అందుకే మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నా. ఇవి బాగా చల్లారాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ లింగయ్య చట్నీకి మెయిన్ స్పెషల్ సీక్రెట్ పౌడర్ని తయారు చేద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉద్దిపప్పుని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఉద్దిపప్పు బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది కదండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మేము ఇడ్లీకి కాంబినేషన్గా ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని చేసుకున్నాము. మేము ఇంట్లోనే చేశాక సేమ్ టేస్ట్ నాకు వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.